హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను రవ్వ లడ్డు అండి. ఇది బొంబే రవ్వతోటి ఇలాగ కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకొని అందులో యాలకులు వేసుకొని మిక్సీ పెట్టేసానండి. మీరు కోరుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ పెట్టేసాను. ఆ మిక్సీ కూర అలా పక్క నుంచి కొద్దిగా నేను ఒక గ్లాసుడు నూక తీసుకున్నానండి. ఏ గ్లాస్తో కొలత అయితే ఆ గ్లాస్తో నూక పంచదారనండి, అర గ్లాస్ పంచదార అనమాట. మిక్సీ ఇలా చేసుకున్నాను కొబ్బరి కూర. నూక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని పెనంలో నూక వేసి వేయించుకుంటున్నానండి. అంటే పచ్చివాసన పోవాలండి. అలాగా చేస్తే వాసన పచ్చి టేస్ట్ వస్తుందని ఇలా ఒకసారి వేయిస్తారు. అందులోనే పిస్తా, బాదం పౌడరు, బాదం, జీడిపప్పు మిక్సీ చేసినవి వేసుకొని, నేను జీడిపప్పు వేయలేదండి, ఓన్లీ బాదం పప్పు, పిస్తా వేసాను. అందులో అర గ్లాసు పంచదార అండి. ఒక గ్లాసు నూకైతే అర గ్లాసు పంచదార వేసుకున్నాను. అంటే ఒకసారి వేయించేసి అందులోనే వేసాను పంచదార కూడాని. అదే వేడిలో కొబ్బరి కూర వేసి అందులో దాల్చిన చెక్క పౌడర్ అండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది, దాంట్లో టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి, ఇలాంటి స్వీట్లోకి వేసుకోవచ్చు మనం. అదే చిన్న కప్పుతో పాలు కూడా వేసాను. అంటే అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, మేము చేసుకున్నట్టు ఇలా చూపిస్తున్నాను నేను. ఒక కప్పు నిండా పాలు పడ్డాయండి దీనికి. ఒక గ్లాసు నూకకి చట్నీ కప్పుతోటి మనకి పాలు పడ్డాయి. పెట్టేసి ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ వేడికి మన డ్రై ఫ్రూట్స్ కూడా కిస్మిస్ పళ్ళు వేయించుకొని అందులో వేసుకున్నాను. ఇది ఆ తడికి మూత పెట్టామనుకోండి, పాలు వేసాక అది వేడికి ఇంకా జిగుమానం వస్తుంది అనమాట. అప్పుడు ఉండలు ఇలా చుట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. పాడవ్వవు, మనకి మెత్తగా మరీ ఉండవు, మరీ గట్టిగా ఉండవు, బాగా వస్తాయి. మీకు ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయినా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. అంతే.